హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన హైదరాబాద్లో ఈ మంత్ 19న ఎంతో ఫేమస్ అయిన నీలోఫర్ కేఫ్ అనేది ఓపెన్ చేశారు హైటెక్ సిటీలో. సో దాని పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ కేఫ్ హైటెక్ సిటీలో ఎగ్జాక్ట్గా టీ హబ్ ఆపోజిట్లో ఓపెన్ చేశారు. మీరు చూస్తున్నారు కదా ఎంత లగ్జూరియస్ బిల్డింగ్లో ఈ కేఫ్ని ఓపెన్ చేశారో. సిన్స్ 1978 కేఫ్ నీలోఫర్ అనేది ఒక బ్రాండ్ అండి హైదరాబాద్లో. ఈ కేఫ్లో చాలా పాపులర్ అయినవి ఉస్మానియా బిస్కెట్స్, అలాగే నీలోఫర్ స్పెషల్ టీ అండ్ మస్కా బన్. చాలా పీపుల్ ఎక్కువగా ఈ ఐటమ్స్ టేస్ట్ చేయడానికి ఈ కేఫ్ నీలోఫర్కి వస్తారు. సో పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది అనేది. ఎంట్రన్స్లోని మనకి ఆర్డర్ అండ్ పే హియర్ అనేవి పెట్టేశారు. ఎందుకంటే చాలా క్యూ ఉన్నప్పుడు ఇలా బయట పెట్టడం వల్ల ఈజీగా మన ఆర్డర్ని ఇక్కడే సెలెక్ట్ చేసుకొని అమౌంట్ పే చేసి మనం బిల్ తీసుకొని లోపలికి వెళ్తే ఇమీడియట్గా వాళ్ళు మనకి డెలివరీ అనేది చేస్తారనమాట. సో అందుకని టు స్కిప్ ద క్యూ అని వాళ్ళు క్లియర్గా ఆ ట్యాబ్స్ మీద రాశారనమాట. టు స్కిప్ ద క్యూ ప్లీజ్ ఆర్డర్ అండ్ పే హియర్. అండ్ ఇది మొత్తం వచ్చేసి అవుట్డోర్ సీటింగ్. నేను మీకు లాస్ట్లో చూపిస్తాను. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. లోపలికి వెళ్ళిన వెంటనే ఏదో కేఫ్కి వచ్చామన్న ఫీలింగ్ అస్సలు లేదండి. ఒక లావిష్ రెస్టారెంట్లో మనకి యాంబియన్స్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఇక్కడ క్రియేట్ చేశారు. యాంబియన్స్ అయితే 5కి 5 ఇవ్వచ్చండి. చాలా సూపర్గా అరేంజ్ చేశారు. సో మొత్తం ఇదంతా కూడా సీటింగ్ ఏరియానే. ఇక్కడ మనకి ప్యూర్ వెజ్ అండి. నీలోఫర్ కేఫ్ ఈజ్ ఎ ప్యూర్ వెజ్. ఇక్కడ మనకి బిస్కెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కాఫీస్, టీస్, అలానే శాండ్విచెస్, లైట్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సీటింగ్ ఏరియా. ఈ కేఫ్ టైమింగ్స్ వచ్చేసి ఆల్ డేస్ మండే టు సండే మార్నింగ్ 5 AM నుంచి మిడ్నైట్ 1 AM వరకు ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను నీలోఫర్ ఏ బ్రాంచ్కి కూడా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఏమేమి ఉంటున్నాయి అన్నీ కూడా ఒకసారి చూస్తున్నాను. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ బిస్కెట్స్ ఉన్నాయి, ఇంతకుముందు చెప్పినట్టు శాండ్విచెస్ ఉన్నాయి, పఫ్స్ ఉన్నాయి. సో నేను మీకు అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి చూడండి ఇక్కడ ఏమేమి దొరుకుతాయో మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మేమైతే ఇక్కడ ఒక ఎస్ప్రెసో కాఫీ, అలానే నీలోఫర్ స్పెషల్ టీ అండ్ వడాపావ్ ఆర్డర్ ఇచ్చాను. సో వడాపావ్ అయితే 100 రూపీస్ అనమాట. సో వడాపావ్ సెక్షన్కి ఇలా మనకి ఇలాంటి ఒక వైబ్రేటర్ ఇచ్చారు. సో మన ఆర్డర్ వచ్చినప్పుడు ఇది మనకు రెడ్ లైట్ వైబ్రేట్ అవుతుంది. సో అప్పుడు వెళ్ళి మన ఆర్డర్ని కలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నీలోఫర్ స్పెషల్ టీ, కాఫీ అన్నీ కూడా ఇచ్చారు. సో మనకి కావాలంటే పేపర్ గ్లాస్లో అయినా ఇస్తారు, పేపర్ కప్స్లో అయినా ఇస్తారు, లేదా ఇలా సెరామిక్ టీ కప్స్లో కూడా ఇస్తారు. నేనైతే సెరామిక్ టీ కప్ తీసుకున్నాను, ఎందుకంటే మనకు ఆ టీ తాగిన ఫీలింగ్ ఉంటుంది నీలోఫర్ కేఫ్లో. సో అక్కడ ఏమో మనకి షుగర్ మిక్స్ చేసుకోవడానికి స్టిక్స్ ఇవన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఎస్ప్రెసో కాఫీ ఫస్ట్ టైం టేస్ట్ చేయడం అండి, అస్సలు నచ్చలేదు. చాలా అంటే చాలా చేదుగా ఉంది. సో ఎలా ఉంటుందని ఫస్ట్ మేము తీసుకున్నాం, బట్ అదైతే నచ్చలేదు. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ దొరికే స్నాక్స్ అనమాట. ఒకసారి చూడండి. అండ్ ప్రైజెస్ అయితే స్టార్టింగ్ మినిమం 100 రూపీస్ ఉందండి. ఏ కాఫీ టీ తీసుకున్నా కూడా దాని నుంచి ఇంకా 200-300 వరకు కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఈవెన్ శాండ్విచెస్ కానీ, ఎగ్ పఫ్స్ కానీ మీరు అక్కడ ప్రైజెస్ చూడండి. ప్రతిదీ కూడా కాస్ట్. ఎందుకంటే హైటెక్ సిటీ ఏరియాలో కేఫ్ అంటే మినిమం ఆ రేంజ్ ఉండడం కామనే.
సో గ్రౌండ్ ఫ్లోర్లో చూశారు కదండి, ఇక్కడ మనకు అన్ని రకాల బిస్కెట్స్, కాఫీ, టీ, కేక్స్, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ బ్రెడ్స్ అన్నీ కూడా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో అవైలబుల్లో ఉంటాయి. సో ఇది కాకుండా పైన మనకి క్యాజువల్ డైనింగ్ ఏరియా ఉంది. సో కింద కూడా సిట్టింగ్ ఏరియా ఉంది, పైన కూడా ఉంది. ఇది చాలా లగ్జూరియస్గా ఉంది. సో పదండి అక్కడ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో పైకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లోనే మనకి వెయిటింగ్ లాంజ్ ఉంది. సో ఎప్పుడైతే లోపల ఫుల్ అయిపోతే మనం ఇక్కడ వెయిట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి వాక్ ఏరియా కూడా చాలా బాగా అనిపించింది నాకు డిఫరెంట్గా. అసలు చూడండి ఈ డైనింగ్ ఏరియాలో యాంబియన్స్ ఎంత లగ్జూరియస్గా అరేంజ్ చేశారో. మీకు అక్కడ కనిపిస్తుంది ఆ క్రిస్టల్ షాండ్లియర్ లాగా, అది నేను మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఎంత హైలైట్గా ఉందో అసలు. లగ్జూరియస్ అంటే అసలు ఈ ఇంటీరియర్కి చాలా వరకు అమౌంట్ స్పెండ్ చేశారని నాకు అనిపించింది. అండ్ ఇక్కడ మనకి అన్ని రకాల డెజర్ట్స్, మీకు కింద చూపించిన ప్రతి ఐటెం కూడా ఇక్కడ వాళ్ళు మనకి సర్వ్ చేస్తారు. ఈ కేఫ్ నిలోఫర్ కంప్లీట్గా ప్యూర్ వెజ్ అండి. సో కేఫ్ కదా అని ఇక్కడ మనకు ఓన్లీ బిస్కెట్లు, టీ, కాఫీ, బర్గర్లు, పిజ్జాలు ఇవే కాదండి. సో ఇక్కడ మనం డైన్ చేయడానికి వెజ్ హలీం, సాంబార్ రైస్, కర్డ్ రైస్, జీరా రైస్, తవా పులావ్ ఇలాంటి రైస్ బౌల్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. సో ఇదండి ఆ క్రిస్టల్ షాండ్లియర్. చూడండి అసలు బాల్స్గా ఉంది. అండ్ కింద మనకి ఒక కెటిల్ ఉందన్నమాట, అది స్పెషాలిటీ. మనకు ఆల్రెడీ తెలుసు నీలోఫర్ కేఫ్లో ఫేమస్ ఏంటి అంటే చాయ్. సో ఆ స్పెషల్ టీ మనం కెటిల్లో నుంచి వేస్తాం కదా, అలా అంబియన్స్ తీసుకొచ్చారు. అండ్ ఇది మొత్తం వచ్చేసి అవుట్ సైడ్ సీటింగ్ ఏరియా. ఈ అవుట్ సైడ్ సీటింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో ఇది స్టార్టింగ్ అండి. లోపలికి వెళ్ళే కొద్దీ మనకి అవుట్డోర్ సీటింగ్ కూడా మారుతూ ఉంటుంది. కొన్ని సోఫాస్ ఉన్నాయి. మీరు చూడండి ఒకసారి మొత్తం అవుట్డోర్ సీటింగ్ ఏరియా ఎలా ఉందో. ఈ కేఫ్లో మనకి డైనింగ్ అలానే టేక్ అవే రెండు ఉన్నాయండి. సో అదండి నీలోఫర్ కేఫ్ గురించి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.